హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జైషన్ కిచెన్. ఇవాళ నేను మీకు క్యారమిల్ చాక్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ తీసుకోండి. అందులో ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోండి. ఆ షుగర్ మొత్తం హీట్కి మెల్ట్ అవ్వాలి. కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు మీరు స్పాచ్లా కానీ గెరిట కానీ ఏది పెట్టి మిక్స్ చేయొద్దండి. నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇలా పాన్ని అటు ఇటు కదుపుతూ మెల్ట్ చేసుకోవాలి. చూడండి, కాసేపటికి ఇలా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా షుగర్ మొత్తం మెల్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ అండి, బట్ కొంచెం ఓపిక్గా చేసుకుంటే ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట కొన్న వాటికన్నా బాగుంటుంది. చూడండి, షుగర్ క్యారమిల్ ఫామ్లోకి వస్తుంది. ఇలా షుగర్ మెల్ట్ చేసుకునేప్పుడు స్టవ్ ఖచ్చితంగా మనం సిమ్లోనే ఉంచుకోవాలండి. హైలో అస్సలు పెట్టకూడదు. గెరిట కానీ స్పాచ్లా కానీ ఏది పెట్టి తిప్పకూడదు. ఇవి మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఇలా మెల్ట్ అయ్యాక ఇప్పుడు మనము చూడండి, ఇలా మొత్తం మెల్ట్ అయింది. ఇప్పుడు మనం స్పాచ్లా తీసుకొని షుగర్ని ఒక్కసారి మిక్స్ చేయండి. జాగ్రత్త అండి, షుగర్ మెల్ట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాండ్తో టచ్ చేయొద్దు. కంప్లీట్గా లిక్విడ్ ఫామ్లోకి వచ్చేయాలి. అప్పటి వరకు మనం షుగర్ని మెల్ట్ చేయాలి. మీకు కనిపిస్తుంది కదండి, ఇప్పుడు లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది కంప్లీట్గా. ఇప్పుడు మనము ఇందులో ఒక 2 స్పూన్స్ బటర్ వేసుకోవాలి. బటరు షుగర్ సిరప్ మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు స్లోగా మనం కలుపుకుంటూనే ఉండాలండి. ఇదంతా బాగా మిక్స్ అయిపోయి మనకి షుగర్ సపరేట్గా బటర్ సపరేట్గా అలా కనిపించకూడదండి. మొత్తం మిక్స్ అయిపోతుంది. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను కదండి, ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలండి. అలా మిక్స్ అయ్యేంత వరకు మనము ఇలా వన్స్ మిక్స్ అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. కంపల్సరీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాకే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. చూడండి, నేనైతే హాఫ్ కప్ షుగర్కి 1 కప్ ఫ్రెష్ క్రీమ్ యూస్ చేస్తున్నానండి. ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం కలిసిపోవాలండి. మధ్యలో మనకి ఎక్కడా షుగర్ సిరప్ ఉండకూడదు. అది ఎక్కడా కనిపించకూడదండి. చూడండి, ఇక్కడ మీకు మధ్యలో షుగర్ సిరప్ ఉండల్లాగా కనిపిస్తుంది. అదేం కాదండి. మనం వన్స్ స్టవ్ ఆన్ చేయగానే అది కూడా మిక్స్ అయిపోతుంది, కరిగిపోయి. సో ప్రాబ్లం లేదు, మీరేం టెన్షన్ పడకండి. ఇలా మిక్స్ అయ్యాక ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ సిరప్ మొత్తం థిక్గా రావాలి మనకి. చూడండి, ఇలా బబుల్స్ వస్తాయి. ఇప్పుడు అలా మనం బాయిల్ చేసుకోవాలండి మంచిగా మొత్తము. ఇలా కలుపుతూనే ఉండాలండి. కంటిన్యూస్ ప్రాసెస్ ఇది, కలపడం మాత్రము. మీరు ఎక్కడ స్టాప్ చేయొద్దు. మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ అయిపోవాలి. ఇలా బబుల్స్ వచ్చాయి కదండి, ఇంతవరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మనము షుగర్ సిరప్ని బాయిల్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ స్పాచులాకి అంటుకోకుండా వచ్చేస్తుంది కదా, అంతవరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక చాక్లెట్ మౌల్డ్ తీసుకొని అందులో మెల్ట్ చేసుకున్న చాక్లెట్ కాంపౌండ్ వేసుకోవాలి. కాంపౌండ్ మౌల్డ్కి చాక్లెట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసి తర్వాత ఎక్స్ట్రా చాక్లెట్ని బౌల్లోకి వంపేసుకుందామండి. ఇది ఒక 10 మినిట్స్ ఈ మౌల్డ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాక్లెట్ మొత్తం థిక్ అయిపోతుంది. చాక్లెట్ మొత్తం హార్డ్ అయిపోతుంది. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసాక ఇలా హార్డ్ అయిపోయింది. తర్వాత క్యారమిల్ని మౌల్డ్స్లోకి కొంచెం కొంచెంగా ఫిల్ చేసుకోవాలి. మీ దగ్గర పైపింగ్ బ్యాగ్స్ ఉంటే పైపింగ్ బ్యాగ్స్తో ఫిల్ చేసుకోండి. నా దగ్గర లేదండి, పైపింగ్ బ్యాగ్స్ అయిపోయాయి. సో నేను స్పూన్తో ఫిల్ చేస్తున్నాను. ఇలా ప్రతి ఒక్క చాక్లెట్ మౌల్డ్స్లో క్యారమిల్ ఫిల్ చేసుకోవాలండి. కొంచెం బయటకు వచ్చేసేలాగా చేసుకోవద్దండి. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం చాక్లెట్ కాంపౌండ్తో ఫిల్ చేసుకోవాలి. అంతవరకు గ్యాప్ ఉంచండి. చూడండి, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేయండి. తర్వాత చాక్లెట్తో మళ్ళీ మొత్తం మౌల్డ్ని క్లోజ్ చేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, తర్వాత ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి చాక్లెట్ మౌల్డ్ని ట్యాప్ చేయండి. దానిలో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా, లేదా చాక్లెట్ కూడా మొత్తం స్ప్రెడ్ అవుతుంది, ఎయిర్ బబుల్స్ ఉంటే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. చూడండి, ఎంత బాగా వచ్చాయో చాక్లెట్స్. చాలా ఈజీ అండి, బట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలా బాగుంటాయండి. మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. థ్యాంక్ యూ.